ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కనుదృష్టి కాపుదల మన మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి దేవునికి మొరపెట్టడానికి ఆయన మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నివరనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. మనము నమ్మేవానికి సమస్తము సాధ్యమేనని దేవుడు ఈ ఉదయకాలం నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. దేవుడు అనేక కార్యాలు జరిగించి అనేక స్వస్థతను కలిగించి నీకు నమ్మకం ఉన్నదా, నువ్వు నమ్ముతున్నావా, అయితే నువ్వు స్వస్థతను పొందుకుంటావంటారు. 12 సంవత్సరాలు గల మరి రక్తస్రావం గల స్త్రీని ఆయన విడిపించి స్వస్థపరిచి ఆవిడ నమ్మకమే ఆవిడని స్వస్థపరిచిందని బదిలిస్తారు. మరి దయ్యం పట్టిన కుమారుని తీసుకొచ్చినప్పుడు దేవుడు అతన్ని విడిపించారు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించారు. చాలామందికి రోగాలు, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తగ్గదు. ఒక వారం బిడ్డలకు, మరో వారం భార్యకి, ఈ వారం నాకు చెప్పుడు అందరికీ జ్వరాలే అని బాధపడుతూ ఉంటారు. 4 డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులు రోగాలకి అయిపోతున్నాయి, ఇంకెలా బ్రతకాలి అబ్బబ్బా అని అనుకుంటూ ఉంటారు, విసిగిపోతూ ఉంటారు. ఎక్కువ శాతం రోగాలకి కారణం ఏమిటో తెలుసా? పాపము. మనం చేస్తున్న పాపాల వల్లే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా ప్రయాణిస్తున్నాము. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, నీ రోగాలను నేను మాన్పిస్తాను, నీ జ్వరాలు నేను తగ్గిస్తాను, నీ బలహీనతల నుండి నేను తప్పిస్తాను, నీకు నమ్మకం ఉన్నదాన్ని అడుగుతున్నాను. ఎవరైతే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడతారో దేవుడు తప్పకుండా వారిని విడిపించే దేవుడు. మనం ఇల్లు కొత్తగా నిర్మించుకునేటప్పుడు ఈ గది పిల్లలకు, ఈ గది మాకు, ఈ గది బంధువులకు, అలా ఎలా అయితే ప్లాన్ చేసి అందంగా కట్టుకుంటామో అలానే మొదటగా దేవుడు మనల్ని చేసేటప్పుడు అందంగా లోపం లేకుండా మనసుని సృష్టించాడు. అలా చేసిన మనసులో దేవుడు కూడా నివసించాలని ఆశపడ ఆయన కొరకు ఒక గదిని నిర్మించుకున్నారు. దానినే మనం హృదయము అంటాం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఏ మనిషిలో తను నివసిస్తున్నాడో ఆ మనిషి పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తున్నాడు. కానీ మనిషి పాపం చేసి తను సృష్టించిన దేవుని తన హృదయంలో నుండి బయటికి గెంటి వేస్తున్నాడు. తను చేసిన పాపం ద్వారా తర్వాత తన హృదయంలో అంతా ఖాళీ, జీవితంలో ఏదో తెలియని వెలితి. ఇప్పుడు మనసులో తాను చేసిన దేవుడు లేడు, మనసుకు శాంతి లేదు, సమాధానం లేదు. సంతోషంగా ఉండాలని సిగరెట్ కాల్చి, సినిమాలు చూసి, వ్యభిచారం చేసి, త్రాగి, మోసం చేసి, అక్రమంగా ధనం సంపాదించి ధనవంతుడైనను మనసుకు సంతోషం లేదు, ఆనందం లేదు. కారణం దేవుడు నివసించాల్సిన హృదయంలో ఈరోజు అన్యాయము, ధైర్యానికి బదులు భయం, ఫలితం నిరాశ, నిస్పృహ, జీవితంపై విరక్తి, కొన్నిసార్లు ఆత్మహత్యలు. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. అది నిజమని అనిపిస్తుంది. ఎలాగైతే ఏ పాపమైతే మీ రోగాన్ని, అశాంతికి కారణము, కలహాలకు, బిడ్డల భవిష్యత్తుకు నాశనానికి కారణంగా ఉందో దాన్ని ఎందుకు మీరు విడిచిపెట్టి మీ జీవితానికి చెప్పకూడదు? ఆ దేవునికి మీ హృదయంలో స్థానం మరలా ఎందుకు ఇవ్వకూడదు? ఈరోజే మీరు ఎక్కడున్నా ఆయనను ఆహ్వానించండి. మరి ఆయన ఎవరో తెలుసా? ఆయన మనల్ని సృజించినవాడు, పాపముల కొరకు ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు. ఆయనే మన ప్రతి సమస్యకు జవాబు, ప్రతి రోగానికి మందు, సమస్త సమస్యలకు జవాబైన ఆ యేసుని ఈరోజు ఎందుకు అంగీకరించకూడదు? మన అతిక్రమములను బట్టి అతడు గాయపడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. నీవు నమ్ము, నువ్వు తప్పకుండా స్వస్థతను పొందుకుంటావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఈ ఉదయకాలం నమ్మకంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి విడుదల దయచేయండి, మంచి వాతావరణాన్ని గ్రహించండి. వస్తున్న తుఫానునైనా తరిమి కొట్టండి ప్రభా. ప్రజలందరూ నన్ను క్షేమంగా ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచేయండి. ఈ ఉదయకాలం ఎవరైతే మీకు మొరపెడుతున్నారో ఆ మొరను అంగీకరించండి. ఈరోజు ప్రయాణాలు చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ మీరే దయచేస్తారని, సమస్తగంత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రమణేసి నమ్మునాడు వేడుకుంటున్నాం మా ప్రమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.